ఈ లెడ్జర్స్ని ఎలా క్రియేట్ చేయాలనేది ఇంతకు ముందరే చూస్తున్నాం. అయినా కానీ మొత్తం కూడా ఈ 24 లెడ్జర్స్ని మనం ఇప్పుడు క్రియేట్ చేసుకొని మన కంపెనీకి దాని ద్వారా నెక్స్ట్ మనం ట్రాన్సాక్షన్స్ చేయబోతాం అన్నమాట. మరి ఫస్ట్ చూడండి, ఇది సింగిల్ లెడ్జర్ క్యాపిటల్ అకౌంట్, ఎడుసాఫ్ట్ క్యాపిటల్ అకౌంట్ అని ఉంది. సో మరి లెడ్జర్స్ని క్రియేట్ చేయాలంటే మాస్టర్స్లో అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ దీంట్లోకి వెళ్ళి లెడ్జర్స్, సింగిల్ లెడ్జర్ అయితే సింగిల్ కింద క్రియేట్ అనండి. సో మరి ఇప్పుడు ఎడుసాఫ్ట్ క్యాపిటల్ అకౌంట్ అలియాస్ కావాలంటే ఇవ్వచ్చు, లేదంటే ఎంటర్ ప్రెస్ చేయండి. ఇది ఏ గ్రూప్ కిందకండి వస్తుంది? ఇది క్యాపిటల్. ఓకే, రిమైనింగ్ ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ అఫెక్టెడ్ అవసరం లేదు. ఈ నేము, అడ్రస్ ఇవన్నీ కావాలంటే మీరు క్లియర్గా ఇచ్చుకోవచ్చు. ఓకే, నేను అన్ని బ్లాంక్ ఇచ్చేస్తాను. ఓకే, ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అన్నీ ఇప్పుడేమీ ఇవ్వద్దు, ఎందుకంటే నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ద్వారా ఈ లెడ్జర్స్లోకి మనం ఈ బ్యాలెన్సెస్ అయితే ఇవన్నీ కూడా ఇవ్వడం అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా చేయబోతున్నాం. ఓకే, యాక్సెప్ట్ అన్నప్పుడు వై క్లిక్ చేయండి, లేదంటే కీబోర్డ్లో వై ప్రెస్ చేయండి. ఓకే, అయిపోయింది. ఎస్కేప్ కొట్టి బయటకు వెళ్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ మల్టిపుల్ లెడ్జర్స్ రాబోతున్నాయి. పర్చేజ్ అకౌంట్స్ కింద 3 లెడ్జర్స్ మనకి రాబోతున్నాయి చూడండి. కాబట్టి మల్టిపుల్ లెడ్జర్స్లోకి వెళ్ళి క్రియేట్, దేని కిందండి? పర్చేజ్ అకౌంట్స్. పర్చేజ్ అకౌంట్స్ కింద క్యాష్ పర్చేజెస్, క్రెడిట్ పర్చేజెస్, పర్చేజ్ రిటర్న్ అని ఉంది. క్యాష్ పర్చేజెస్, క్రెడిట్ పర్చేజెస్, పర్చేజ్ రిటర్న్స్. ఓకే, ఫైనల్గా ఎంటర్ ప్రెస్ చేస్తే వై ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తాం. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్ కింద క్యాష్ సేల్స్, క్రెడిట్ సేల్స్, సేల్స్ రిటర్న్స్ ఉన్నాయి. మళ్ళీ మల్టీ లెడ్జర్. ఎస్ ప్రెస్ చేస్తే సేల్స్ అకౌంట్స్ దగ్గరికి వెళ్తాం, డౌన్ యారో కీ యూజ్ చేసుకొని. సో క్యాష్ సేల్స్, అట్లనే క్రెడిట్ సేల్స్. జస్ట్ ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ రండి, ఓపెనింగ్ బ్యాలెన్స్లు ఏమి ఇవ్వద్దు. అట్లనే థర్డ్ వన్ సేల్స్ రిటర్న్స్. ఓకే, ఫైనల్గా ఎంటర్ ప్రెస్ చేసేయండి, వై ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఆల్మోస్ట్ 9 ఉన్నాయండి, 9 లెడ్జర్స్ ఉన్నాయి. సో ఇండైరెక్ట్ ఐ ప్రెస్ చేసి డౌన్ యారో కీ యూజ్ చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ ఇది ఏంటండి? కన్వేయన్స్. నెక్స్ట్ వన్ డిప్రిషియేషన్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ చార్జెస్. నెక్స్ట్ రెంట్ అండ్ సాలరీస్. నెక్స్ట్ టెలిఫోన్ చార్జెస్. నెక్స్ట్ పోస్టేజ్. నెక్స్ట్ స్టేషనరీస్, స్టాఫ్ వెల్ఫేర్. ఓకే, ఫైనల్గా ఎంటర్ ప్రెస్ చేసి యాక్సెప్ట్. నెక్స్ట్ సెండ్రీ క్రెడిటర్స్ కింద మనకి కృష్ణా ట్రేడర్స్, ప్రవీణ్ ట్రేడర్స్, శ్రీరామ్ అండ్ కో అని ఉంది. అగైన్ ఎస్ సెండ్రీ క్రెడిటర్స్, డౌన్ యారో కీ యూజ్ చేసి సెలెక్ట్ చేసుకోండి. కృష్ణా ట్రేడర్స్,
ప్రవీణ్ ట్రేడర్స్, శ్రీరామ్ అండ్ కో. ఓకే, నెక్స్ట్ సెండ్రీ క్రెడిటర్స్ కింద డెబిటర్స్ కింద మనకి కుమార్ అండ్ కో, రవి అండ్ కో అని ఉంది. సెండ్రీ డెబిటర్స్, నెక్స్ట్ సింగిల్ లెడ్జర్స్ ఉన్నాయి ఇక్కడ. ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్స్ కింద ఫిక్స్డ్ అసెట్స్. అట్లానే ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్ కింద నెక్స్ట్ పెటీ క్యాష్ ఇన్ హ్యాండ్ కింద. ఓకే, ఇవి మనకు కావాల్సిన టోటల్ లెడ్జర్స్ క్రియేట్ అయినాయి. 24 మనం క్రియేట్ చేసాం. ఆల్రెడీ ఉన్న లెడ్జర్స్ 2 ఉంటాయి. సో క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆల్రెడీ ఉంటాయండి. సో చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. సో ఓకే, మనం క్రియేట్ చేసినట్టు 24, ఆల్రెడీ ఉన్నట్టు 2, 26 లెడ్జర్స్ మనకు కావాల్సినవి రెడీ అయిపోయాయి. ఎస్కేప్ ప్రెస్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీటిని యూస్ చేసుకొని మనం